మీ అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఇవాళ ఏంటంటే ఈరోజు లాస్ట్ డే అనమాట. మా అక్క వాళ్ళకి కెనడాకి వెళ్తున్నారు బ్యాక్. సో మేము అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చడానికి అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, యాక్చువల్గా మధ్యాహ్నం బయలుదేరాము. టేక్ ఎట్లాగా బయలుదేరేసామండి. అండ్ వాళ్ళకి 9 to 10 ఫ్లైట్. బట్ అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ చెకింగ్ అండ్ ఇమిగ్రేషన్ అవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో దానికోసం కొంచెం ఎర్లీగా బయలుదేరుతామని చెప్పి మేము ఉండేది విశాఖపట్నం. సో అక్కడి నుంచి చెన్నైకి 3 hours or 3.5 hours తీసుకుంటుంది ట్రాఫిక్ తీసుకుంటే. సో అందుకని చెప్పి ఎర్లీగా బయలుదేరేసాం మేము. నేను వర్క్ కూడా సగం హాఫ్ డే తీసుకొని హాఫ్ డే లీవ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నాను కదా, వెనక మా మమ్మీ, మా పాప, మా తమ్ముడు అందరు కూర్చొని హాయ్ చెప్తున్నారు మనం అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ. చూస్తున్నారు కదా, మా అక్క కూతురు ఏదో ఒకటి తింటా ఏదో ఒకటి జాలీగా ఉన్నారు ఇక్కడ. సో మాకు 3.5 hours పట్టింది. లాస్ట్ టైం మేము పికప్ చేసుకున్నానికంటే దగ్గర 4.5 hours పట్టిందంటే ట్రాఫిక్ అంతా. అందుకని మేము ఎర్లీగా బయలుదేరాము ఇక్కడ. అండ్ మేము అయితే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాము. మాకు వచ్చిందైతే టెర్మినల్ T2. సో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అక్కడికి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ట్రై చేస్తున్నాను నేను బ్లాగ్ అంతా తీయడానికి. సో నేను కార్లోనే కూర్చోన్నాను. అందుకు ఇక్కడ మాకు ఇచ్చింది టెర్మినల్ T2. మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట డైరెక్ట్గా కార్లోనే. చూస్తున్నాం కదా, ఇదంతా సైడ్ వ్యూ. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ అంతా ఉంటుంది, సెక్యూరిటీ చెకింగ్, ఇంకా మళ్ళీ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇమిగ్రేషన్ చెకింగ్, అవన్నీ ఒక మేబీ 2.5 hours 3 hours అట్లా పడుతుంది అని చెప్పారు. యాక్చువల్గా నాకు తెలియదు లోపల ఎలా ఉంటుందో. సో వాళ్ళు చెప్పింది నేను కూడా చెప్పేది ఇక్కడ. దగ్గరికి వచ్చినాము T2 టర్మినల్ దగ్గరికి. ఇంకొంచెం ముందు వేసుకుంటే అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మాకు చెన్నై ఒక 3.5 hours పడుతుందండి. చెన్నై ఎయిర్పోర్ట్ మాత్రం దగ్గర మాకు. సో ఎవ్రీ టైం మేము చెన్నైకే వస్తాము. మా సిస్టర్ వాళ్ళు చెన్నై నుంచి దుబాయ్కి వెళ్తారు. దుబాయ్ నుంచి టొరంటో అక్కడికి ఫ్లైట్ బుక్ చేసుకుంటారు అనమాట. సో ఎమిరేట్స్ బుక్ చేసుకున్నారు వాళ్ళు. పికప్ డ్రాప్ రెండు ఎమిరేట్స్ బుక్ చేసుకున్నారు. ఇక్కడ ఎమిరేట్స్ చాలా బాగుంటుంది అంటారు. సో అందుకే ఎమిరేట్స్కి వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇది ప్రెజెంట్కి అయితే మేము ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇంకా ఎంటర్ అయిపోయిన తర్వాత ఉంటారు కదండి లగేజ్ తీసుకెళ్లే వాళ్ళు, ఇంకా వాళ్ళతో మాట్లాడి ఇంకా సెట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చాలా లగేజ్ పెద్ద సూట్ కేసు ఉన్నాయన్నమాట. 4 to 5 దాకా ఉన్నాయి. యాక్చువల్గా మేము ట్రాలీలో పెట్టుకొని తీసుకెళ్దామంటే ఇంకా వీళ్ళు వచ్చే ఆ టైంకి మేము తీసుకొని వస్తామని చెప్పి, ఇంకా వాళ్ళు ఫ్రీగా ఉంటారు కదండి, అట్లీస్ట్ మనకి ప్రైస్ వేస్తారు కదా. అలా ఫస్ట్ టైం అయితే మా అక్కని డ్రాప్ చేసేటప్పుడు 500 అయితే తీసుకున్నారు అంటే. ఇప్పుడు వాళ్ళు 2000 చెప్పారు. ఇంక సరే అని చెప్పి ఇంకా సూట్ కేసులు పెద్దగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. ఇంకా వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఫ్లైట్ ఎక్కేదాకా వాళ్ళే కాబట్టి ఇంకా తీసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసింది. అంటే ఇంకా ప్రెజెంట్కి అయితే ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా మంది మన పిల్లల్ని పంపించే వాళ్ళు అక్కడ వరకు ఇక్కడ చాలా మంది మాట్లాడారు. ఇది ఇక్కడ మా సిస్టర్ మా పాప ఒకటే వచ్చారు ఈసారి, కొంచెం వర్క్ మీద పర్సనల్ వర్క్ మీద. సో వాళ్ళిద్దరే వెళ్ళాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇంకో కొంచెం తక్కువే తీసుకున్నారు వాళ్ళు, కానీ వర్క్ పర్మిట్ ఇష్యూ వల్ల తను రాలేదు. సో వీళ్ళు మాత్రమే వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి కూడా వర్క్ పర్మిట్ వచ్చేసింది కాబట్టి సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, మా పెద్ద పాప మా చిన్న పాపను అసలు వదలడం లేదు. నేను ఎప్పుడు నెట్టుకుంటా అని చెప్పి దాంట్లో ఆడుతూనే ఉంది. అండ్ లగేజ్ మటుకు వాళ్ళకి ముందు ఇచ్చేసింది, బట్ దాంట్లో ట్రాలీలో పెట్టేసి ఇంకా వాళ్ళు తీసుకెళ్తున్నారు లగేజ్కి. ఇంకా మేమైతే అక్కడ T2 దగ్గరికి వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇదంతా వాకబుల్. లోపలికి వెళ్ళిపోతారా ఇప్పుడు? సో ఇక్కడంతా నడుచుకుంటా వెళ్ళి ఇంకా వాళ్ళకి ఆ పేమెంట్ అంతా పే చేసి కూడా ఆ ట్రాలీస్కి తర్వాత వెళ్ళాలన్నమాట. ఇక్కడ పెద్ద పాప మటుకు కుదురుగానే ఉంటుందండి, ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. అని చెప్పి ఎప్పుడు మా సిస్టర్ దాన్ని చేతులతో నెట్టుకొని వస్తారు అనమాట పికప్. కానీ ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఇంక ఇప్పుడు పెద్దగా ఉందని చెప్పి అందులో అదే టైంకి మా ఇంకో సిస్టర్ లగేజ్ వచ్చాయి అనమాట. యాక్చువల్గా అవి ఒక 10 ప్యాకెట్స్ దాకా వచ్చాయి. అండ్ ఒక జ్యువెలరీ బాక్స్ వచ్చింది ఆ టైంకి.
సో ఇంకా సరే అని చెప్పి వాటిని మళ్ళీ ఎయిర్పోర్ట్ పెట్టి వాటిని మళ్ళీ చెక్ చేసాము సేఫ్టీ పెట్టి కొంచెం అక్కడ టైం తీసుకుంది. ఇక్కడ మా మమ్మీ మా బుడ్డి పాపని లగేజెస్ మీద కూర్చోబెట్టి చూపిస్తూ ఉంది. మా పెద్ద పాప మటుకు ఆడుతూ ఉంటుంది మా చిన్న పాపతో. ముచ్చటగా ఉంది దానికి. మా మమ్మీ చెప్తా ఉంది జాగ్రత్తగా ఉండండి, మా అమ్మ దగ్గర ఉంది, ఎక్కడికి పోవద్దు అని చెప్పి జాగ్రత్తగా చెప్తుంది అనమాట మా పెద్ద పాపకి. ఇంకా మా పెద్ద పాప చూసి నేను చిన్న పాపను ఎత్తుకుంటాను అని చెప్పి అడుగుతూ ఉంది అనమాట. ఇక్కడ లగేజ్ వాళ్ళు అంతా పే చేసేసి ఇంకా చూస్తున్నారు ఇక్కడ. మళ్ళీ మా పెద్ద పాప హాయ్ చెప్తుంది ఇక్కడికి. ఇంక ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నారు, లోపలికి వచ్చేస్తాను నేను కూడా వచ్చేస్తాము అని చెప్పి. కానీ మనకైతే అలో లేదండి ఇక్కడ. మన ఇండియాలో మటుకు లోపలికి వెళ్ళనివ్వరు పేరెంట్స్, ఓన్లీ ప్యాసింజర్స్ మాత్రమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అదర్ స్టేట్స్ అంటే లైక్ దుబాయ్ అట్లాగా ఉంటే మనము మన పేరెంట్స్ కూడా ఇమిగ్రేషన్ వరకు కాకుండా అట్లీస్ట్ సెక్యూరిటీ చెకప్ వరకు మటుకు పేరెంట్స్ అలో చేస్తారు ప్యాసింజర్స్. సో ఇక్కడ మన చెన్నైలో మటుకు అలా ఉండదండి, ఎందుకో నాకు తెలియదు. పేరెంట్స్ మటుకు అసలు లోపల ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వలేదు, అవుట్ సైడ్ మాత్రమే ఇక్కడ అందరినీ ఫొటోస్ తీసుకుంటాము ఇంకా అందరినీ సెండ్ ఆఫ్ తీసుకుంటే ఇంకా ఇక్కడ మా పెద్ద పాప మటుకు మళ్ళీ స్టెప్ మా చిన్న పాప పెట్టుకొని హై 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 అంటూ ఉంది, ఇక్కడ ఆడుకుంటా ఉంది. ఇంకా వదల్లం లేదు చూస్తున్నారు ఎత్తుకొని అక్కడ నుంచి స్టార్ట్ ఏంటంటే అమ్మాయిని ఎత్తుకొని ఇంకా మళ్ళీ మా మమ్మీ ఎరక కాపలా అనమాట, ఎక్కడ పడిపోతారేమో అని ఇద్దరు. కానీ అమ్మాయి పడకుండా అమ్మాయిని ఎత్తుకొని మేనేజ్ చేసుకుని చూస్తున్నారు కదా. ఇంకా అప్పుడప్పుడు ఉంటుందన్నమాట. ఇంకా మళ్ళీ టీ వేసుకుంటుంది ఒక 5 నిమిషాలకి నేను పట్టుకుంటా అంటే మళ్ళీ టీ వేసుకుంటుంది. ఇంక ఇక్కడ అందరు సెల్ఫీస్ తీసుకొని ఇంకా ఎగురుతూ ఉంటుంది, అంటే జామ్ జామ్ అంట. ఇంకా అక్కడ వెళ్ళే వరకు ఎగురుతూ ఉంటుంది. ఇంకా మా అక్క మా పాప అదంతా ఫస్ట్ వరకు వచ్చింది ఇక్కడ. ఇంకా మా అక్క మా డాడీకి చెప్పింది జాగ్రత్తగా టైంకి వేసి టైంకి పడుకోవాలి, రెస్ట్ తీసుకుంటూ ఉండాలని చెప్పి. ఇంకా ఇక్కడైతే మెయిన్గా ఎంటర్ ఇంకా వాళ్ళు వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకా మా బుడ్డి పాపని కూడా ఇచ్చేసి సెండ్ ఆఫ్ ఇంకా చెప్తున్నారండి. ఇంకా వెళ్తున్నారు. ఇంకా అందరికి బాయ్ చెప్పేసి మా తమ్ముడు మా డాడీ కూడా వాళ్ళకి బాయ్ చెప్పేసి రెడీ చూసారా మమ్మీ. అందరమ్మలు అట్లానే ఉంటారులేండి, మా అమ్మతో కాదు. అందరమ్మలు వాళ్ళ బిడ్డలు వెళ్తూ ఉంటే ఇంకా దూరం నుంచి బాయ్ చెప్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళేంత వరకు చూస్తూనే ఉంటారు. మనకి సెక్యూరిటీ చెకప్ కూడా కనిపిస్తే మళ్ళీ అక్కడ కూర్చొని చూస్తూనే ఉంటారు. అందరూ అమ్మలు అట్లానే ఉంటారు. మన పిల్లకాయలు వేరే దగ్గరికి వెళ్తున్నారంటే వాళ్ళు వచ్చేదాకా ధైర్యంగా ఉండడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, మళ్ళీ వాళ్ళని చూస్తూనే ఉంటారు. నుంచొని చూస్తూ ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు లోపలికి సెక్యూరిటీ చేసుకొని అక్కడే ఉండి బాయ్ చెప్తారు. చూస్తున్నాయి చుట్టూ పేరెంట్స్ అందరూ అట్లానే ఉన్నారు. పిల్లకాయలు వెళ్తున్నారు అని చెప్పి చూస్తున్నారు కదా. అండ్ అక్కడ పాస్పోర్ట్స్ వెరిఫికేషన్ ఉంటుంది ఎంట్రీలో. సో పాస్పోర్ట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ బాయ్ చెప్తుంది పెద్ద పాప. అండ్ చూస్తున్నారు కదా. అండ్ నేను లీవ్ తీసుకున్నాను, ఆఫ్లో లీవ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంత హరీ ఉన్నప్పుడు మనం వర్క్ మీద కాన్సన్ట్రేట్ అస్సలు చేయలేము. అందులో నేను ఎలా ఉంటానంటే ఒకదానికి సెండ్ చేసి ఇంకోదానికి పెట్టేస్తాను అనమాట. అస్సలు వర్కౌట్ అవ్వదని చెప్పి లైక్ నేను చెప్పాను ఇట్లాగా కొంచెం పర్సనల్ వర్క్ మీద ఆఫ్ తీసుకోవాలంటే ఇంకా మా మేనేజర్ ఓకే ఫైన్ అని చెప్పారు. ఇంకా అందుకే నేను ఎప్పుడు ల్యాప్టాప్ పట్టుకొని కనిపిస్తాను ఆల్మోస్ట్ మీకు. ఇంకెప్పుడైనా నేను ఏదైనా వెకేషన్ ప్లాన్ చేయాలన్నా కూడా మా హస్బెండ్ సాటర్డే సండేస్ మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఉండదు కాబట్టి నాకు టోటల్గా ఫ్రీ ఉంటాను కాబట్టి. ఇంకా దాని దట్ ఇంకెప్పుడైనా కావాలంటే ఒక ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి కదా, అప్పుడు ఆల్మోస్ట్ మనకి లీవే ఉంటుంది సాఫ్ట్వేర్లో. ఇంకా అప్పుడు ప్లాన్ చేస్తాను. నా దట్ అంతా ఇంకెప్పుడు ప్లాన్ చేయను. సో ఇట్లాగా మా సిస్టర్ ఇంకా ఫస్ట్ టైం మా సిస్టర్ నా మ్యారేజ్ అయినప్పుడు అమ్మాయి అసలు ఫైనల్గా ఎంట్రీ అయితే పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇక్కడ. ఎయిర్పోర్ట్ అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేది మనకి కనిపిస్తుంది, కానీ కెమెరాలో సరిగ్గా మనకి కనిపించదు.
బట్ వాళ్ళు వెళ్ళేదాకా మేము చూస్తున్నాం అక్కడ లోపలికి వెళ్ళి క్యూ లైన్స్ ఉంటాయి, అవన్నీ క్రాస్ చేసుకొని ఫస్ట్ సెక్యూరిటీ చెకప్, తర్వాత లగేజ్ చెకప్, తర్వాత ఇమిగ్రేషన్ చెకప్ అన్నీ ఉంటాయి. అదంతా వెరిఫికేషన్ అంతా చూస్తున్నారు కదా. ఇదంతా మేమైతే వెయిటింగ్ అనమాట, బయట ఇబ్బంది రాని తీసుకోబోతాను అని చెప్పి ఇబ్బంది రాకుండా రాసుకొని డబ్బులు ఇవ్వాలి కదా మనం. అదిగో ఆడ కనిపిస్తున్నారా, ఆడికి వెళ్ళిపోయారు. చూస్తున్నారు కదా, అగో డాడీ ఆడ. ఇక్కడ అంతా వెయిటింగ్ టైం అనమాట. యాక్చువల్లీ మేము చూస్తున్నాం వస్తారు. ఇప్పుడు అన్ని సెక్యూరిటీ చెకప్స్ ఉంటాయి. 20 minutes తర్వాత వెళ్ళొచ్చు. అది ఒక 3 గంటలు పడతాయి. చూడండి లోపలికి వెళ్ళి బయట అంటే అర్థం చూస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కనిపిస్తారని చెప్పి. సో ఇంక ఇప్పుడు వెళ్తే ఇంకా ఏ 1 year 2 years వసుకోవాలి మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అక్కడికి జాబ్స్ చూసుకోవాలి, మన వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ చూసుకోవాలి, అవన్నీ చూసుకొని మనం ఒక దగ్గరికి సిద్ధంగా రాగలుగుతాం. లేదంటే ఇంకా టెన్షన్స్ అన్నీ మనకి మైండ్లోనే ఉంటాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసుకొని మనం రాగలుగుతాం అమ్మ వాళ్ళ దగ్గరికి. సో ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేసుకునే వెళ్ళాలి, పూర్తి చేసుకునే రావాలి. ఇప్పుడు మా పాపకైతే ఇక్కడ దగ్గర 1 week or 15 days తన స్కూల్కి వెళ్ళింది. ఇంకొక 15 days 20 days అని చెప్పింది అని అంటే వాళ్ళు అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. ఇంకా అదొక టెన్షన్ లాగా అయిపోయింది మనసులోకి. ఇంక సరే అని చెప్పి ఇంకా సడన్గా టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళు టికెట్స్ బుక్ చేశారు. ఇంకా టికెట్స్ బుక్ చేసిన తర్వాత ఇది ప్లానింగ్ పెట్టేసుకుంటాం. టెంపుల్స్కి వెళ్దాం, నేను బాక్స్ అంతా మీకు పెట్టినాను ఎక్కడెక్కడ టెంపుల్స్కి వెళ్ళామని చెప్పి ఇంకా అందరం అలా ఎంజాయ్ చేయడం. యాక్చువల్లీ ఇక్కడ మీకు అనిపిస్తుంది